అందరికీ వెల్కమ్ టు అడ్వైజర్ మహి ఛానల్. ఈ ఛానల్లో మనం చెప్పుకోబోతుంది ఏంటంటే, అసలు యాక్చువల్గా నేను రీసెంట్గా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీ 500కే వస్తుంది, 600కే వస్తుంది, 300కే వస్తుంది అని చెప్పేసి మనకి యూట్యూబ్లో, గూగుల్లో యాడ్స్ రావడం జరుగుతుంది. ఏంటి దీని సంగతి చూద్దామని చెప్పేసి నేను చిన్న రీసెర్చ్ స్టార్ట్ చేశాను. రీసెర్చ్ స్టార్ట్ చేస్తే అది పాలసీ బజార్ అడ్వైజర్కి కాల్ వెళ్ళిందనమాట. పాలసీ బజార్ అడ్వైజర్తో నేను మాట్లాడాను. ఇలా నాకు పలానా డీటెయిల్స్, ఇది నా ఏజ్, నా డీటెయిల్స్ ఇవి అని చెప్పి నేను ఇచ్చిన తర్వాత తను మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకున్నారని ఒక ప్రీమియం అమౌంట్ అడిగారు. నేను చెప్పాను. తను చెప్పిన వెంటనే మీకు ఆ బడ్జెట్లో ఈ సంస్థలు మీకు ఆఫర్ చేస్తుంది, దీని బెనిఫిట్స్ ఇలా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ నాకు ప్రిఫర్ చేశారు. దానికి సంబంధించిన అడ్వైజర్ నాకు కాల్ చేశారు. నేను కాల్ చేసిన తర్వాత మాట్లాడింది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు, మీరు ప్రాపర్గా తెలుగు కూడా మాట్లాడలేకపోతున్నారు, బట్ కానీ నేను పాలసీ చేస్తాను, నేను చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉండే నేను దీని గురించి సెర్చ్ చేశాను, అలాంటప్పుడు నేను ఖచ్చితంగా పాలసీ చేస్తాను కదా, మీరు నాకు కాల్ చేసిన అవసరం లేదు అని చెప్పేసి నేను అన్నాను. ఆ అడ్వైజర్ మనకు చెప్పింది ఏంటంటే, నేను మీకు పాలసీని అన్లాక్ చేస్తేనే మీకు అవుతుంది సార్, లేదంటే మీరు పాలసీ పే చేయడానికి అవ్వదు. మీరు ఓకే అన్నట్లయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, మీరు అదే రూట్లో చేస్తే మీకు పాలసీ కన్ఫర్మేషన్ అవుతుంది, ఇక అక్కడి నుంచి మీరు పాలసీ పే చేసుకోవచ్చు అని చెప్పారు. అలా అయితే నాకు ఆన్లైన్ అడ్వైజర్ వద్దు, ఆఫ్లైన్ అడ్వైజర్ కావాలని చెప్పి నేను అడిగాను. ఎందుకంటే అతను మాట్లాడే విధానం నాకు ప్రాపర్గా కరెక్ట్ అనిపించలేదు. అతను తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి మనం ఇతనితో మాట్లాడి ఈ పాలసీ తీసుకోవడం కరెక్ట్ కాదు. లోకల్గా ఒక అడ్వైజర్ని తీసుకొని మనం వాళ్ళతో క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకొని అప్పుడు పాలసీ చేస్తే మనకి లోకల్గా కొంత నమ్మకం అనేది ఉంటుందని చెప్పేసి నేను ఒకేసారి నేను తర్వాత చేస్తానని చెప్పి కాల్ కట్ చేశాను. వెంటనే నేను లోకల్గా టాటా ఏఐఏ కంపెనీ ఆఫీస్ ఎక్కడుందో చూసుకొని ఆ ఆఫీస్ దగ్గర ఒక అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఆ అడ్వైజరు నాకు క్లియర్గా ఏమేమి పాలసీస్ ఉన్నాయో, ప్రజెంట్ ఏది కడితే బాగుంటుంది, అంటే ఏ పాలసీ కడితే కస్టమర్కి యూజ్ ఉందో అవన్నీ కూడా నాకు అడ్వైజర్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ పాలసీలు 2-3 రకాల పాలసీలు నా డౌట్స్ కోసం అడిగాను. ఆ డౌట్స్ మీతో షేర్ చేసుకోవడం కూడా బాగుంటుందని చెప్పేసి అడిగాను. వాళ్ళు చెప్పిన పాలసీలు అన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. ఫస్ట్ సేవింగ్స్ చెప్పారు, సెకండ్ హెల్త్ చెప్పారు, థర్డ్ వచ్చి ప్రాఫిట్ అండ్ ప్రొటెక్షన్ చెప్పారు. ఈ 3 చూసిన తర్వాత నాకు 3 బాగున్నాయి అనిపించింది. బట్ కానీ 3 పే చేసే స్టామినా మన దగ్గర ఉండదుగా. కాకపోతే నాకు అవి విన్న వెంటనే నాకేమనిపించిందంటే, ఇవి ఖచ్చితంగా నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను కొన్ని డౌట్స్ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీకు మంచి అవగాహన వచ్చింది, మీరు బాగా గ్రిప్ ఉన్నట్టుంది మీకు ఇన్సూరెన్స్ మీద, మీరు ఒక అడ్వైజర్గా మారినట్లయితే మీరు 10 మందికి చెప్పే అవకాశం బాగుంటుంది సార్, మీరు చెప్పడం వల్ల 10 మంది జీవితాలు సేవ్ చేసినట్లు అవుతుందని చెప్పేసి నాకు వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. కరెక్టే కదా అని చెప్పి ఆలోచించాను. మామూలుగా జనరల్గా నేను వాళ్ళు ఆ మాట చెప్పకపోయినా నా ఫ్రెండ్స్ అందరికి నేను సజెస్ట్ చేసేవాడిని, వాళ్ళతో పే చేయించేవాడిని. అలాంటిది అది మాకెవరికో పే చేయమంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. మీరు వెళ్ళేసి నేను ఒక అడ్వైజర్గా మారాను, మీకు ఎటువంటి పాలసీ అయితే బాగుంటుందో నేను చెప్తాను, మీరు నాకే పే చేయొచ్చు అని చెప్పారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, మీ త్రూ కొన్ని జీవితాలు సేవ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నాకు చెప్పారు. ఇది చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు, నీకు లాభం లేకపోతే నువ్వు ఈ పని ఎందుకు చేస్తావని. ఉంటుంది, లాభం లేదని నేను చెప్పను, లాభం ఉంటుంది. ఆ లాభాన్ని కూడా నేను సమ్టైమ్స్ కస్టమర్కే కొన్ని ఆఫర్స్ ఇచ్చేసి నేను వాళ్ళకే ఇస్తున్నాను. అది ఎంతవరకు నిజమనే తర్వాత సంగతి, మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను మీకంటూ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, మీ సంపాదన ఎంత ఉంది, మీరు ఏ పాలసీ కట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక అడ్వైజర్గా నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇవ్వగలను. మీకు ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోవాలనిపిస్తే, నా ఇన్సూరెన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీరు కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది రేపు మీ ఫ్యూచర్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీని రోడ్డున పడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కొద్దిగా ఎవరైనా సరే, చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ఎల్ఐసి అంటారు, బట్ కానీ ఓన్లీ ఎల్ఐసి కాదు ఇన్సూరెన్స్ అంటే. ఇన్సూరెన్స్లన్నీ కూడా బ్యాంకులన్నీ ఒక ఆర్బీఐ కింద ఎలాగుంటాయో, ఈ ఇన్సూరెన్స్లన్నీ ఐఆర్డిఏఐ అనే ఒక సంస్థ కింద ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ఎల్ఐసి కంపెనీ కూడా ఆ సంస్థ కిందే, ఈ టాటా కంపెనీ కూడా ఆ సంస్థ కిందే ఉంటుంది. వీళ్ళు ఎవరైతే మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, పాలసీకి సంబంధించి కొన్ని డౌట్స్ పెట్టేసి క్లెయిమ్ చేయకపోయినా, మనం ఐఆర్డిఏఐ సంస్థకి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు
వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత మొత్తం అమౌంట్ రావాలో అది మనకి ఇప్పిస్తారు. ఇది 99% జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు. ఆ 1% ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని వాళ్ళకి జరుగుతున్నటువంటి ప్రాబ్లం. ఇది అంతా కూడా మీకు నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.